చంద్రబాబు గారిని గురించి గొప్పగా ప్రొజెక్ట్ చేయబోయి ఆయనకి సంబంధించిన ఆరాలు తీసేందుకు చేస్తుంటది ఆంధ్రజ్యోతి. పాపం నాశనం చేస్తుంది ఆయనకి రెప్యుటేషన్ని జ్యోతి. ఒకసారి వాళ్ళే ఆలోచించుకోవాలి. కుప్పం నియోజకవర్గంల గురించి గొప్పగా రాసింది. ఇప్పుడు కుప్పం కథ మారింది. 1989 నుంచి వరుసగా 8 సార్లు ఎన్నికయ్యారు ఆయన. ఇప్పుడు 118 కోట్లతో బస్టాండ్కి శంకుస్థాపన చేశారు. మొన్ననే ఇల్లు కట్టుకోవడం బిగించేశారు. మొన్ననే అక్కడికి సంబంధించిన నీళ్లు వీటికి సంబంధించి చేసుకొచ్చారు. ఇప్పుడు పారిశ్రామిక వాడకి సంబంధించినటువంటిది అక్కడ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇవన్నీ ఈ మధ్యన జరిగినాయి. ఎప్పుడది 2019-24 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా టార్గెట్ చేసింది అదే చంద్రబాబు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఇప్పటికే వలసలేని ఉన్నాయో లెక్క చూపెట్టింది. అక్కడ కనీసం మంచినీళ్ళు రావట్లేదని తేల్చింది. కుప్పానికి నీళ్ళని కృష్ణానది నీళ్ళని తీసుకొచ్చింది అదే. తర్వాత దాంట్లో ఆ నీళ్లు మళ్ళీ అయిపోయినప్పుడు ఆగిపోతాయి. మళ్ళీ బాబు గారు మొన్నటిసారి వచ్చి ఇనాగరేషన్ చేసుకున్నారు. బట్ అది జరిగింది ఎప్పుడు? ఇప్పుడే. ఎయిర్పోర్టు ఇప్పుడు కడుతున్నారు. ఇవన్నీ ఇప్పుడు కడుతున్న దాన్ని 40 ఏళ్ల నుంచి ఆయన నియోజకవర్గం గురించి ఆయన ఏమీ చేయలేకపోతే ఏదో చిన్న చితక రోడ్లు వేసుకోవడం ఇట్లాంటి బాగానే ఉంటాయి రోడ్లే. కానీ అక్కడ ఉన్నటువంటి చాలా వెనుకబడినటువంటి నియోజకవర్గానే ఉంటుంది. నేను చూశాను కుప్పం 3-4 సార్లు వెళ్ళాను తిరుపతిలో ఉన్నప్పుడు. అద్భుతం. అక్కడ చూస్తే అది ఒక పల్లె ప్రాంతం కిందనే ఉంటుంది. మోడర్న్ టైపులో లేదు. దాంతో పోల్చుకుంటే పులివెందులు చాలా అల్ట్రా మోడర్న్గా తయారు చేశారు. అయితే పులివెందుల పల్లె సీమల మధ్యలో ఉండేటటువంటిది. కాకపోతే అక్కడ కొన్ని ఇండస్ట్రీస్ అవన్నీ వచ్చినాయి, డెవలప్మెంట్ జరిగింది. ఇక్కడ గ్రానైట్ ఇండస్ట్రీస్ ఇవి వచ్చినాయి. ఈ రెండింటి మధ్యన కంపారిజన్ చూసుకున్న వాళ్ళకి ఎవరికైనా సరే పులివెందుల చాలా బెటర్గా కనిపిస్తుంది, కడప కూడా బెటర్గా కనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ డెవలప్ చేస్తున్నారు, ఇప్పుడు నో డౌట్ అట అందులో. కాకపోతే ఇప్పుడు వీళ్ళు ఈ వార్త రాసేసి అద్భుతం జరిగిపోయిందని రాసేస్తున్నారు, జరుగుతోందని రాస్తున్నారు. దాంతో ఇంతకాలం 40 ఏళ్ళ నుంచి ఏమీ చేయలేదన్న విషయం చర్చకి రాదా?